హలో ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇదైతే మే 8 అండి, నా మ్యారేజ్ డే. ఆ రోజు నైట్ అన్నయ్య వదినమ్మ అయితే మా గురించి కేక్ తీసుకొచ్చారు. సో నేనైతే నిద్రపోయానండి, నిద్రముఖంతో ఉన్నాను. ఇంకా కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత టైం గుర్తొచ్చిందండి. సో ఈ స్వీట్స్ అయితే చాలా బాగుంటాయి. ఇంకా మార్నింగ్ ఇంకా డీమార్ట్కి అయితే వెళ్ళామండి. సో ఊరు వెళ్తున్నాము. ఊరు వెళ్ళిన సార్లు కంపల్సరీ డీమార్ట్కి అనేది కంపల్సరీ వెళ్తాను కదా. సో చిన్న చిన్న ఐటమ్స్ అన్నీ తీసుకున్నాను. పైకి ఎప్పుడు వెళ్ళను, ఇక్కడికైతే ఇప్పుడు వెళ్ళను, చాలా రేర్లండి వెళ్తాను. మా పిల్లలకి కొంచెం టీ షర్ట్స్ తీసుకుందామని చెప్పి అయితే వెళ్ళాను. సో క్వాలిటీ అంటే పర్లేదండి, మామూలుగా ఉంటాయి, అంత క్వాలిటీ అయితే ఏముండవు. సో మ్యాక్స్కి వెళ్దాం అనుకుంటే టైం సెట్ అవ్వలేదండి. సో అలా అని చెప్పి అయితే ఇంకా వెళ్ళలేకపోయినాను. ఇంకో విషయం ఏంటంటే మ్యారేజ్ డే అయితే మాత్రం చాలా బాగా చేసేసుకున్నాను. మ్యారేజ్ చేసుకున్న నుంచి ఎక్కువ ప్రాబ్లమ్స్ అయితే అంతగా ఏం లేవండి, చెప్పుకునే అంత ప్రాబ్లమ్స్ అయితే ఏం నేను ఫేస్ చేయలేదు. ఇంకో విషయం ఏంటంటే ఇద్దరికిద్దరు అర్థం చేసుకుంటే ఎన్ని ప్రాబ్లమ్స్ అయినా ఈజీగా సరిచేసేసుకోవచ్చు. నా నుంచి ఇది ఒక్కటేనండి నాకు తెలిసినంత వరకు. ఇంకా అన్నయ్యకి టైం అయిపోతుంది అనేసి అయితే ఇంకా వెజ్జే తొందరగా ప్రిపేర్ చేస్తానండి. మష్రూమ్ బిర్యానీ నెక్స్ట్ మష్రూమ్ కర్రీ చేసాను. అన్నయ్యకి అనమాట టైం అయిపోతుంది వాడికి, అంటే 2:30కి అన్నారు. మేము డీమార్ట్కి వెళ్ళి వచ్చిందే 12:30 అయిపోయిందండి. అప్పటికప్పుడు ఇంకా బిర్యానీ చేసుకొని ఇవన్నీ చేసుకున్నప్పుడు నా పని అయిపోయింది. సో అయినా సరే టేస్ట్ అయితే చాలా బాగా వచ్చిందండి. మష్రూమ్ దమ్ బిర్యానీ చేసానండి. ఇంకా ఈవినింగ్ ఇలా పూజ అనేది ప్రశాంతంగా పూజ అనేది చేసేసుకున్నాను. పూజ చేసుకున్నాక ఇంకా టెంపుల్కి వెళ్దామని అనుకున్నాం ఇంకండి. ఇంక మార్నింగ్ వెళ్ళడానికి టైం అయిపోయింది. ఇంకా ఈవినింగ్ టైంలో అయితే టెంపుల్కి అయితే వెళ్ళామండి. ఎప్పుడు పగలు వెళ్ళి వచ్చేయడమే టెంపుల్కి. నేను నైట్ అయితే మా వారితో అయితే టెంపుల్కి వెళ్ళానండి. ఇంకా అక్కడ కొంచెం ఫోటో తీసుకుని అయితే ఇంకా ఇంటికి అయితే వచ్చేసాము. రిటర్న్ వచ్చినప్పుడు కూడా ఇంకా మా వారు నాకు గిఫ్ట్ కొందామని షాప్కి అయితే వెళ్ళారు. సో ఏమి తీసుకోకంటే వచ్చేసానండి, టైం అయిపోయిందని. ఇంకా మార్నింగ్ కొంచెం బిర్యానీ ఇంక టిఫిన్స్ అయితే అందరం తెచ్చేసి తినేసాము. అన్నయ్య అయితే డ్యూటీకి వెళ్ళిపోయారు, వదినమ్మ అయితే మా ఇంట్లోనే ఉన్నారు. మా మేనల్లుడు, మా పిల్లలు, ఇంక నేను, మా వారు ఇంకా ఆ రోజైతే సెలవు అయితే పెట్టేశారండి. అందరం కలిసి ఇంకా తినేసామండి. ఇంకా 9 అనమాట ఇంక మేము ఊరనేది బయలుదేరిపోయాము. ఇంట్లో వెజిటేబుల్ రైస్ అనేది మేము ఇంట్లో చేసుకుని వెళ్ళిపోయినామండి. 9 ఈవినింగు ఇంకా రైల్వే స్టేషన్కి అయితే ర్యాపిడో బుక్ చేసుకుని అయితే వచ్చేసాము. ఎక్కువ మామిడి పళ్ళు లేవు, కొన్నే ఉన్నాయి. సో ఇక్కడ ఉంటే పాడైపోతాయి అనేసి నేను తీసుకుని వెళ్ళిపోతున్నాను. మా వారు తెచ్చారు కదా మామిడి పళ్ళు. సో ఇంకా విజయవాడ రైల్వే స్టేషన్ అండి వచ్చేసాము. ఇంకా మా వారు కూడా రాలేదు. నేను, మా మేనల్లుడు, మా వదినమ్మ ర్యాపిడో అయితే బుక్ చేసుకుని అయితే వచ్చేసాము. ట్రైన్ అయితే కరెక్ట్గా వచ్చేసిందండి. మేము వచ్చిన ఒక 10 మినిట్స్ ఉన్నాం, ట్రైన్ అనేది వచ్చేసిందండి. మా వారు మా గురించి ఏమైనా స్నాక్స్ తీసుకొస్తామనేసి అయితే పాపం ఫోన్ చేస్తూనే ఉన్నారు. స్నాక్స్ అయితే కొనేసాను, కానీ రాగలనో లేదో తెలియదు అనేసి అన్నారు. సో అయినా సరే మాత్రం వచ్చేసారండి ఎలా ఒకలాగా. ఎందుకంటే మేము 5కి ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరిపోయినాము. మా వారైతే గన్నవరం నుంచి రావాలి. మా గురించి నేనైతే వద్దు, అవసరం లేదు, అంత దూరం నుంచి రావడం అంత అవసరమా అనేసి అంటే పర్లేదులే వస్తానని చెప్పారు. తొందరగా వచ్చేసారు ఇంకా మా వారు. ఇంకా కాసేపు ముచ్చట్లు వేసుకున్నాము. మీకు ఏమేమి స్నాక్స్ తెచ్చారో చూపిస్తాను చూడండి. వెజ్ పఫ్ అయితే తీసుకొచ్చారు మా పిల్లలకి, కిట్ క్యాట్స్, ఇంకా స్నాక్స్ ఇంకేవో అనేది తీసుకొచ్చారండి. సో కొన్ని ఓపెన్ చేస్తాం. మా మేనకోడలు అయితే మాకు ఓపెన్ చేయనివ్వకుండా చేస్తుంది. ఏవో స్వీట్లు తెచ్చారండి. మా పిల్లలకి అయితే వెజ్ పఫ్ అయితే ఇచ్చేసానండి, వాళ్ళు ఊరుకోవట్లేదు. ఆ టైంలో ఏమైనా తినాలనిపిస్తుంది కదా. మేము పూరి తిరుపతికి అయితే వచ్చామని. సో ట్రైన్ అయితే మాత్రం చాలా బాగుందండి. బెడ్షీట్స్ అన్నీ ఇచ్చారు. సో ఏంటంటే నాది అప్పర్ అయిపోయిందండి, నాకు కొంచెం బాగా చలి అనేది వేసింది. ఎప్పుడు ఏసీ ట్రైన్కి వచ్చినా ఇంత అనిపించలేదు. ఈ రోజైతే మాత్రం చాలా చలి అనేది వేస్తుందండి. పైన అప్పర్ అయిపోవడం వల్ల బెడ్షీట్స్ కప్పుకున్నా సరే, నేను తెచ్చుకున్న బెడ్షీట్ కప్పుకున్నాను, వాళ్ళు ఇచ్చింది కప్పినా సరే నాకు అసలు నిద్ర రాలేదు. ఎప్పుడు కూడా ఇలా లేదండి అసలు. బాబా ఇదొక మెమొరబుల్ జర్నీ నాకైతే మాత్రం. సో ఇంకా మా పిల్లకైతే దువ్వెనేం తీయలేదు. అలాగే మామూలుగా అయితే జట్లు అనేది వేస్తానండి. దువ్వుని గురించి చూశాను, నాకే చిరాకులా ఉంది. ఎక్కడ ఉందోలే అని చెప్పి అయితే మామూలుగా ఏ వైపుతో ఆ వైపు తీసి అయితే పిల్లకలనేది కట్టేశానండి. పిచ్చి పిచ్చిగా చేసేసుకున్నారు ఇద్దరు దెబ్బలాడుకొని. ఇంకా ట్రైన్లో ఇంకేం పని వీళ్ళకి. ఇంకా తెల్లారిలో అయితే మేము దిగేసి అయితే ఇంటికైతే డైరెక్ట్గా ఆటో బుక్ చేసుకుని అయితే వచ్చేసామండి. పిల్లలు లగేజ్ కూడా ఉంది కదా,
సో అలా అని చెప్పి అయితే ట్రైన్ అయితే మాత్రం సూపర్గా ఉందండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వచ్చు కదా, కుదిరితే సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.